ఆ ఆట స్థలం పిల్లలకే వదిలేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి సైతం ప్రతి శనివారం బుక్స్ వద్దు, ఆటలు కావాలంటున్నారు. మరో మంత్రి మాత్రం పిల్లల ఆటలకు ఒప్పుకోనంటున్నాడు. స్కూల్ గ్రౌండ్ పై కన్నేసిన ఓ మంత్రివర్యులు ముఖ్యమంత్రి చెప్పినా తగ్గేదే లేదంటున్నారు. ఎవరా మంత్రి? ఎక్కడా ఆట స్థలం? ఏపీలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. కేవలం మనుషులకే కాదు, పిల్లల ఆట స్థలాలకు న్యాయం దొరకడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. మీరు చూస్తున్న ఈ హై స్కూల్ ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామంలో ఉంది. 2007 వరకు ఇది కేవలం ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే. తర్వాత హై స్కూల్ గా అప్గ్రేడ్ అయింది. చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో చదివే పిల్లలకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ స్కూల్కు ఆట స్థలం లేదు. అందుకే 2007లో గ్రామస్తులు ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా 7 ఎకరాల భూమిని స్కూల్కి విరాళంగా ఇచ్చారు. కానీ అదే భూమిపైన ఇప్పుడు కూటమి నేతల కన్ను పడింది. కొండేపి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అనుచరుల చూపు పాఠశాల విద్యార్థుల ఆట స్థలంపై పడింది. 2018లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ భూమిని చదును చేసి గ్రామంలోని టీడీపీ సానుభూతి పరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రయత్నించారు. గ్రామస్తులు తిరగబడ్డారు. అప్పుడు ఆ ప్రయత్నం ఆగింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రి అయిన డోలా బాల వీరాంజనేయ స్వామి మళ్లీ అదే ఆట స్థలాన్ని తన అనుచరులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని గ్రామస్తుల ఆరోపణ. ఇదే సమయంలో ఆట స్థలం ఇచ్చిన దాతలు హైకోర్టును ఆశ్రయించారు. స్టే కూడా తెచ్చుకున్నారు. కానీ స్టే తెచ్చిన వ్యక్తిని భయపెట్టారు. అనేక ఇబ్బందులకు గురి చేశారు. చివరకు స్టే రద్దు చేయించారన్నది గ్రామస్తుల ఆరోపణ. లోకల్ లీడర్స్ కూడా దీన్ని చేయాలని చెప్పేసి పట్టుదలతో దాన్ని చేస్తున్నారు. కానీ కొంతమంది కోర్టులో వేసినాక దాన్ని ఫైట్ చేస్తున్నారు. కానీ దాన్ని ఇష్యూగా తీసుకొని దాన్ని చేయలేస్తున్నారు. కానీ మా గ్రామంలో ఫ్యూచర్లో కాలేజీ ఏదైనా కట్టుకోవాలనే గ్రౌండ్ స్థలము బాగా ఖాళీ స్థలం ఉండాలి కాబట్టి దాన్ని ఎలా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, అతని అనుచరుల వ్యవహారాన్ని గ్రామస్తులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ఉన్నతాధికారులతో విచారణ జరిపించారు. అదంతా పాఠశాలకు చెందిన స్థలమేనని అధికారులు నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఆ భూమిని పాఠశాలకు వదిలేయండని ఆదేశించినట్టు సమాచారం. అయినా సరే మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాత్రం తగ్గలేదని అంటున్నారు గ్రామస్తులు. స్థానిక ఎంఆర్ఓపై ఒత్తిడి తెచ్చి ఆట స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్ భూమిగా చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 రోజుల వ్యవధిలోనే దాన్ని ఆక్యుపై చేసేసి ప్రస్తుతం హౌసింగ్ సైట్స్ పేరుతో అతను ఆక్రమించాలని చూస్తున్నారు. లోకేష్ గారిని కలిసాము, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసాము. ఇదే రిప్రజెంటేషన్ సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు కూడా కలిసి విన్నవించుకున్నాము. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్కూల్ స్థానం ఆక్రమణ గురి కాకుండా చేయమని డిపార్ట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేశారు. బట్ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారు వాళ్ళ విషయాలను ఎవరిని పట్టించుకోకుండా స్కూల్ స్థలమైన పర్సనల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నాం. మంత్రి అనుచరుల అరాచకాల వల్ల ఒకప్పుడు 300 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు కేవలం 125కి పడిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే స్కూల్ను మూసేసి భూమి కబ్జా చేసేస్తారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చూశారుగా, కూటమి నేతలు చివరకు పిల్లల ఆట స్థలాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్ను ప్రశ్నార్థకంలోకి నెడుతున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, పాఠశాలను కాపాడాలని చెన్నుపాడు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.